ఇండియాలో ట్రెండ్ మారింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కథలకు డిమాండ్ పెరిగింది. ఎవరైతే కొత్తగా ట్రై చేస్తారో వాళ్ళ సినిమాలకే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇదే పాయింట్ క్యాచ్ చేసిన అమీర్ ఖాన్ ఇప్పుడు రూట్ మార్చాడు. మహాభారతాన్ని విజువల్ వండర్గా చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతామని, తానే ప్రొడ్యూసర్ గా భారీ ఎత్తున నిర్మిస్తానని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. వేర్వేరు దర్శకులతో ఈ ప్రాజెక్ట్ ని సిరీస్ గా తెరకెక్కిస్తానని స్పష్టం చేశాడు. పాత్రల స్వభావాన్ని బట్టి నటీ నటులను సెలెక్ట్ చేస్తామని తెలిపాడు. మహాభారతం అనేది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించాడు జక్కన్న. కానీ అమీర్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ని టచ్ చేస్తున్నాడు కాబట్టి జక్కన్న వదులుకుంటాడని చెప్పలేం. ఎందుకంటే మహాభారతం అనేది ఓ మహాసముద్రం. రాజమౌళికి ఉన్న టాలెంట్ కి ఏ చిన్న పాయింట్ తీసుకున్నా పెద్ద ఫ్రాంచైజీని సృష్టించగలడు. కాకపోతే అమీర్ తెరకెక్కించే మహాభారతం బ్లాక్ బస్టర్ అయితే దాని ఎఫెక్ట్ రాజమౌళి తీయబోయే సినిమాపై ఖచ్చితంగా ఉంటుంది. బాలీవుడ్ లో ఇప్పటికే రామాయణం సినిమా చేస్తున్నాడు రణబీర్. నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ 2 భాగాలుగా రిలీజ్ కానుంది. ఇప్పుడు మహాభారతానికి అమీర్ రంగం సిద్ధం చేయడంతో నార్త్ ఆడియన్స్ లో అటెన్షన్ పెరిగింది. ఈ 2 హిట్ అయితే బాలీవుడ్ మళ్లీ ట్రాక్ లోకి రావడం గ్యారంటీ. సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ ని ఓవర్కమ్ చేసే ఛాన్స్ నార్త్ మేకర్స్ కి దక్కుతుంది. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. సక్సెస్ కొట్టిన దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. అయితే విక్టరీ వీరుడు వెంకటేష్ మాత్రం ఈ ఫార్ములాకు నై అంటున్నాడు. ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు వెంకటేష్. అనిల్ రావిపుడి ప్రాజెక్టుతో 300 కోట్లు వసూలు చేశాడు. వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ తెచ్చిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. అయితే వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత రకరకాల కథలు విన్నాడు వెంకటేష్. 20 కథల్ని రిజెక్ట్ చేశాడు. అయితే రీసెంట్ గా సురేందర్ రెడ్డి చెప్పిన కథ వెంకటేష్ కి బాగా నచ్చిందట. ఫ్యామిలీ జానర్లో సాగే మాస్ మసాలా మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి వెంకీ మామ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. సురేందర్ రెడ్డి గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశాడు. చిరు, బన్నీ, రవితేజ లాంటి స్టార్స్ కి హిట్స్ అందించాడు. కానీ చివరిగా అఖిల్తో చేసిన ఏజెంట్ మాత్రం డిజాస్టర్ అయింది. పెట్టిన పెట్టుబడిని రాబడిగా మార్చలేకపోయింది. ఇలాంటి డైరెక్టర్ కి వెంకటేష్ ఇప్పుడు ఛాన్స్ ఇవ్వడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. త్వరలో దీనిపై ఫుల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు డిమాండ్ తగ్గడంతో రూట్ మార్చింది. నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి ఫుల్ బిజీగా గడిపేస్తోంది. హాట్ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సౌత్ సినిమాలను తగ్గించింది. నార్త్ ప్రాజెక్ట్స్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అజయ్ దేవగన్ రైట్ 2 లో ఐటమ్ సాంగ్ చేసిన తను ఇప్పుడు ఒకేసారి 3 హిందీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. జగన్ శక్తి డైరెక్షన్ లో రేజర్ అనే మూవీ తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది తమన్నా. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక అర్జున్ కపూర్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న నో ఎంట్రీ 2 లో కూడా తమన్నా కీలక పాత్రలో నటిస్తుంది. జాన్ అబ్రహాంతో రాకేష్ మారియా బయోపిక్ ని ప్లాన్ చేశాడు రోహిత్ శెట్టి. ఇందులో ప్రీతి మారియా పాత్రలో నటించనుంది తమన్నా. ఇవి కాకుండా మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మొత్తానికి సౌత్ లో డిమాండ్ తగ్గగానే నార్త్ లో బిజీ అయింది తమన్నా. ప్రజెంట్ తన జోరు చూస్తూ ఉంటే మరో 2 ఏళ్లు స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కోలీవుడ్ లో ఇప్పుడు లెక్క మారింది. గతంలో ట్రాక్ తప్పిన హీరోస్ అంతా ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చేస్తున్నారు. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ తో సాలిడ్ హిట్స్ ని అందుకుంటున్నారు. మరి రెట్రోతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్న సూర్య తన లెక్క సరిచేస్తాడా? గ్యాంగ్ స్టార్ డ్రామాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా? టేక్ ఏ లుక్. కోలీవుడ్ స్టార్స్ కి గుడ్ టైం స్టార్ట్ అయింది. మొన్నటి వరకు ఫ్లాపుల్లో ఉన్న విక్రమ్ వీరధీర శూరంతో హిట్ కొట్టాడు. విడాముయర్చితో డిజాస్టర్ అందుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో 200 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. దీంతో ఇప్పుడు అందరి చూపు సూర్య రెట్రోపై పడింది. కంగువతో గత ఏడాది భారీ డిజాస్టర్ అకౌంట్ లో వేసుకున్నాడు సూర్య. దీంతో అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అందుకే కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో రెట్రో చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కొత్తగా ఉంది. సూర్య మేక్ ఓవర్ అంచనాలను పెంచింది. మే 1న ఆడియన్స్ కి ఊరమ్మ స్ట్రీట్ ని అందించనుంది. రెట్రోపై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. వాటిని సూర్య రీచ్ అయితే బాక్సాఫీస్ లెక్కలన్నీ సెట్ అయిపోతాయి. వెంకీ అట్లూరితో చేసే ప్రాజెక్టు పై కూడా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కాకపోతే ఇదే డేట్ కి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న హిట్ 3 ఎఫెక్ట్
రెట్రోపై ఎంతవరకు ఉంటుంది అనేదే $1 మిలియన్ ప్రశ్న. రిలీజ్ కి ముందే సినిమా లాభాలు రావడం అనేది ఓ కళ. ఎంత కంటెంట్ ఉన్నా ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్సే రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది. అయితే ఈ ఫార్ములాని రివర్స్ చేశాడు శేఖర్ కమ్ముల. విడుదలకు ముందే కుబేరాని ప్రాఫిటబుల్ వెంచర్ గా మార్చేశాడు. టాలీవుడ్ లో ఈ ఏడాది పోస్ట్ సమ్మర్ లో రిలీజ్ కానున్న మూవీ కుబేరా. ఈ సినిమా బడ్జెట్ వింటే షాక్ అవ్వాల్సిందే. అన్ని కలిపి 130 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఓ తమిళ్ హీరో మీద తెలుగు మేకర్స్ ఇంత ఖర్చు చేయడం అంటే కాస్త ఆసక్తికరమైన అంశమే. కుబేరా కోసం ధనుష్ 30 కోట్లు, నాగ్ 14 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మిక, దేవిశ్రీ సంగీతం కలిపి బడ్జెట్ ని మరింత పెంచాయి. ఇక కథ డిమాండ్ చేయడంతో బ్యాంకాక్, ముంబైలో ఎక్కువ భాగం షూట్ చేశారు. అందువల్ల ఖర్చు భారీగా పెరిగింది. అయినా రిలీజ్ కి ముందే నిర్మాతలకు ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టింది కుబేరా. కుబేరా హిందీ, ఓటీటీ రైట్స్ కలిపి 90 కోట్లకు అమ్ముడుపోయాయి. కీలకమైన తమిళ్ వెర్షన్, తెలుగు రైట్స్ చర్చల దశలో ఉన్నాయి. వీటి ద్వారా మరో 100 కోట్లు రానున్నాయి. సో ఎలా చూసినా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేరా ప్రాఫిటబుల్ వెంచరే. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే లాభాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది.